నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగిసింది. ఆయన అరెస్ట్ కావడం అనివార్యంగా కనిపిస్తోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? అందరూ అనుకున్నట్లుగా హరీష్ ఇక పార్టీపై పూర్తి పెత్తనం తీసుకుంటారా, లేక దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా కనిపిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా, లేక ఇటీవల కాలంలో కొద్దిగా చురుకుగా కనిపిస్తున్న కవిత పార్టీపై పట్టు సాధిస్తారా అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దాన్ని పక్కన పెడితే ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ఫార్ములా ఈ రేసింగ్ కోసం చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మాజీ మంత్రి కె తారక రామారావుకు సమన్ను జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనవరి 7న విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంతలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో పెండింగ్ లో ఉంది. దానికంటే ముందు అంటే మంగళవారం డిసెంబర్ 31తో కేటీఆర్ కు కోర్టు ఇచ్చిన అరెస్ట్ నుంచి మినహాయింపు ముగుస్తుంది. కోర్టు కేటీఆర్ పై కేసును క్వాష్ చేయకుంటే ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రాష్ట్రం అట్టుడికిపోతుందా, ఆందోళనలు మిన్నంటే అవకాశం ఉందా? క్వాష్ కేసులో చంద్రబాబును ఇప్పటికే జగన్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఉవ్వెత్తున వేసిన ప్రజాగ్రహంలా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే కూడా ప్రజలు స్పందిస్తారా అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. కేటీఆర్ విషయంలో ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం లేదన్న భావనే పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విషయంలో సొమ్ముల బదలాయింపుతో తనకు సంబంధం లేదని, టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకొచ్చి అధికారులను బలిపశువులను చేసైనా తాను బయటపడతారని భావిస్తున్నారు. అంతే తప్ప అక్రమంగా సొమ్ముల బదలాయింపు జరగలేదని చెప్పడం లేదు. అన్నింటికి మించి తాను అరెస్టు కావడం ఖాయమన్న భావనలో ఆయన ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అవగతమవుతోంది. దీంతో ఆయన ప్రజల సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే చంద్రబాబు విషయంలో జరిగింది వేరు. ఆయనను అన్ని నిబంధనలను తుంగలో తొక్కి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అరెస్టుకు కారణాలు కూడా చూపలేదు. అరెస్టు చేసిన తర్వాత స్కిల్ కేసులో ఆయన పేరు ఛార్జ్ షీట్ లో పెట్టారు. అన్నిటికీ మించి చంద్రబాబు స్కిల్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదన్న వాదనకే నిలబడ్డారు. అయితే కేసీఆర్ తప్పు జరగలేదని గట్టిగా చెప్పడం లేదు. తప్పు జరిగిందని, అయితే ఆ తప్పుకు తాను బాధ్యుణ్ణి కానని చెప్పుకుంటున్నారు. ఇక్కడ గతంలో కవితను ఈడీ అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రజల నుంచే కాదు, పార్టీ కార్యకర్తల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆమె అరెస్ట్ కూడా అనూహ్యంగా ప్రాపర్ విచారణ లేకుండా జరగలేదు. నోటీసులు ఇచ్చారు, పలుమార్లు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏసీబీ, ఈడీలు ఆయనకు నోటీసులు ఇచ్చారు. సొమ్ము అక్రమ తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీంతో కేటీఆర్ అరెస్టు విషయంలో నిరసనలు వ్యక్తమైనా అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేంత స్థాయిలో ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.